జై శ్రీకృష్ణ. మనం ఇవాళ పసుపు గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. మనకి శాస్త్రంలో పసుపుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. సుమంగళులకు ఫస్ట్ పసుపు ఇచ్చిన తర్వాత తాంబూలం లేదా ఆకువక్క ఇవ్వడం మనం శాస్త్రంలో ఈ విధంగా ముందు పసుపు ఇవ్వాలని చెప్పున్నారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నము. సో దేవి ఆలయాల్లో నవరాత్రి పూజ సమయంలో పసుపుతో చేసే అలంకారాలు చాలా ముఖ్యమైనవి కదా. అందులో గోదాదేవికి, ఆండలమ్మ వారికి ఈ విధంగా మనం పసుపుతో చేసి ప్రసాదాన్ని అందిస్తారు. సో మనం ఇది ఇంటికి తీసుకొచ్చేసుకొని మనం వంటల్లో స్నానం చేయడానికి ఉపయోగిస్తాం. అలా కాకుండా మనం ఇంకా ఎక్కువ అడ్వాన్స్ బెనిఫిట్స్ కావాలనుకుంటే మనం ఆ పసుపు తీసుకొచ్చుకొని మనం ప్రతిరోజు పూజా స్థానంలో ఉంచి పూజిస్తే ఇంట్లో ఉన్న వారికి అన్ని విధాల ధన కనక వస్తు వాహనాలు వృద్ధి చెందుతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఇంకా మనం పసుపుని స్నానం చేయొచ్చు. ఇంకా